యెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ తోటి మీరు సెషన్ స్టార్ట్ చేయండి మేడం. సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ కవితా ముర్తుడ్, డబుల్ క్రౌన్ డైరెక్టర్. ఈ బిజినెస్ నాకు ప్రోడక్ట్స్ బాగా నచ్చినాయి. బాగా నచ్చిన తర్వాత నేను సార్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత సాటిస్ఫై అనిపించిన తర్వాత బిజినెస్లో సపోర్ట్ చేశాను. ఈరోజు మంచి అందమైన జీవితం తీసుకుంటున్నాను. ఆ రోజు నేను వద్దు అన్నప్పుడు సారు వదిలేస్తే ఆర్డినరీ లైఫే ఉండేది. కానీ వదిలేయకుండా విన్నది, చూసింది తను కాబట్టి గట్టిగా పట్టుకొని ఏదేమైనా చెయ్యాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, పిల్లలకి, వైఫ్‌కి మంచి లైఫ్ ఇవ్వాలనేసి పట్టుదలతో నాకు అర్థం చేయించాడు. ఆ రోజు అర్థం చేయించాడు కాబట్టి ఈరోజు అందమైన జీవితాన్నయితే జీవిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మూర్తి సార్ అండ్ వెస్టేజ్ కంపెనీకి, వెస్టేజ్ మేనేజ్మెంట్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్‌లైన్స్‌కి, లైఫ్ లైన్స్‌కి, లవ్ లైన్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ కాదు, ప్రోడక్ట్ ఏది వాడాలి, ఎలా వాడాలి, అసలు బ్యూటీ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఏ ప్రొడక్ట్ ఎప్పుడు వాడాలనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాంటాం. ఎందుకంటే 2, 3 జతల బట్టలుంటే ఒకటి యేసుకుంటాం, ఒకటి పిండుకుంటాం, ఒకటి దాసుకుంటాం. కానీ చాలా ఉన్నాయనుకోండి, బీరువా ఓపెన్ చేయగానే చాలా ఉన్నాయనుకోండి, ఏదేసుకోవాలో కన్‌ఫ్యూజ్ ఉంటా ఉంటది. మనం ఊరికెళ్ళేటప్పుడు చూడండి ఇదేసుకోవాలా, ఇదేసుకోవాలా, ఇదేసుకోవాలా అని కన్‌ఫ్యూజ్ ఉంటా ఉంటది. అలానే మనకు మన ప్రొడక్ట్స్ గూడా 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏది ఎప్పుడు వాడాలో కన్‌ఫ్యూజ్ బాగుంటా ఉంటది. ఆ కన్‌ఫ్యూజ్‌లో ఏది వాడకుండా మనం బయటియి వాడుతున్నాం. కాబట్టి అలా వాడకుండా ఉండాలి అని అనుకుంటే గనుక కొంచెం మనం ఏది ఎప్పుడు వాడాలనేది తెలుసుకోవాలి. దాంట్లో నేను తీసుకున్నదేందంటే బ్యూటీ ప్రొడక్ట్స్. ఈ బ్యూటీ ప్రొడక్ట్‌లు అన్నీ ఉన్నాయి. కానీ ఏది ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? దేని తర్వాత ఏది వాడాలనేది చాలా కన్‌ఫ్యూజ్ ఉంటా ఉంటది. ఆ కన్‌ఫ్యూజన్‌లో అసలు ప్రొడక్టే వాడకుండా ఉండిపోతున్నాం. కొంతమందయితే కాస్ట్ చూసి వాడకుండా ఉండిపోతున్నారు. అలా కాదు. యాస్ ఎ లీడర్‌గా, యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా, యాస్ ఎ బిజినెస్ మ్యాన్‌గా మనం ప్రొడక్ట్స్ మనం వాడాలి. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ వాడితేనే మనకది ప్రొడక్ట్ ఏంటది, ఎలా ఉంటదనేది అర్థమవుతది. అప్పుడు మనం కస్టమర్‌కి ఇవ్వచ్చు. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ 9 ఫార్ములా, స్కిన్ ఫార్ములా 9లో నేను ప్రొడక్ట్స్ గురించి ఏ ప్రొడక్ట్ తర్వాత ఏ ప్రొడక్ట్ వాడాలనేది లైవ్‌లో నేను డెమో చేసి నా ఫేస్ మీదనే నేను యూజ్ చేస్తా ఉంటా. మీరు చూడొచ్చు ఏ ప్రొడక్ట్ తర్వాత ఏ ప్రొడక్ట్ అనేది. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేశాను. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటా మీ ముందు. డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. అంటే డీప్ క్లెన్జింగ్ అంటే మన పోల్స్ అంటే స్వేదరంధ్రాలు ఇలా ఉంటాయి గదా! ఈ పోల్స్‌ని ఓపెన్ చేసి లోపల ఉన్న డస్ట్, ఈ పేపర్ ఉంది గదా! ఇలా దీన్ని ముక్కలు చేశాను నేను. ఇది స్వేదరంధ్రం. ఇప్పుడు స్వేదరంధ్రంలో చెమట, డస్టు మనం బయటికెళ్తా ఉంటాం గదా! పొగ, డస్టు, చెమట అంతా ఉంటాంటది గదా! ఇట్లా ఉండిపోతాంటాయి స్వేదరంధ్రాలలో. అందుకనే మనకి పింపుల్స్ గానీ, నల్లబొంగు గానీ, మనం వాడే క్రీమ్స్ గూడా ఈ స్వేదరంధ్రాలలో ఇలా ఇలా అన్నప్పుడు ఎళ్ళిపోతాంటాయి గాబట్టి, మనకి అక్కడే ఉండిపోయి మొటిమలు గానీ, నల్లబొంగు గానీ రావటానికి అవకాశాలుంటాంటాయి. ఈ ఈ డస్ట్, ఈ ఈ పొల్యూషన్, ఈ డస్ట్ ఏదైతే ఉందో ఇది డీప్ క్లెన్జింగ్ ఇది లోపలికెళ్ళి క్లీన్ చేస్తా ఉంటదన్నమాట. పోల్స్ ఓపెన్ అయితా ఉంటాయి. క్లీన్ చేస్తా ఉంటది. ఇది వాడటం వల్ల ఇలా మసాజ్ చేయడం వల్ల ఇదేమైతదంటే క్రమక్రమంగా ఇది ఎళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు నేనొక 1 డ్రాప్ యాక్చువల్‌గా యేసుకునేది. నేను బాగా వాడతా అంట. ఎందుకంటే పీవీ ఎక్కువ రావాలని, మూర్తి సార్ బాగా తీసుకురావాలని నేను వాడతా ఉంటా. మనం ఏం చేయాలంటే ఫేస్ తడి చేయాలి. లిటిల్ బిట్టే 1 డ్రాప్ లేదా అంటే 2 డ్రాప్ ఫేస్‌కి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు చెప్పాను గదా! ఎక్కువ వాడతాను నేను. తీసుకునేదైతే 1 డ్రాప్, 2 డ్రాప్సే. ఇలా మనం మామూలుగా మన సోప్ బెట్టి తోమే అలవాటు ఎట్లుంటదంటే ఇలా, ఇలా తోముతాను. కానీ కాదు.
ఇలా కింద నుంచి ఈ స్కిన్ ఇలా అనకూడదు. ఇలా అంటే కిందికి అంతా ఇలా అయిపోతా ఉంటది. ఇక్కడ బాగా ఉబ్బుగా ఉంటాంటది. ఇలా కాకుండా ఇలా పైకి మసాజ్ చేయాలి. ఇలా ఫోర్ హెడ్ దగ్గర ఇలా మసాజ్ లాగా చేయాలి. ఇలా, ఇలా చేయాలి. జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్స్ అలా చేయాలి. మనకు టైం సరిపోదు కాబట్టి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. మనకు అలవాటు ఎలా ఉంటదంటే బరాబరా రుద్దేస్తాం. అలా కాకుండా ఇలా అద్దాలి. మామూలుగా డీప్ క్లీనింగ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ ఇలా చూసుకుంటే మస్తు స్మూత్‌గా ఉంటాంటది. డీప్ క్లీనింగ్ ఆయిల్ 1000 రూపీస్ ఉంటాంటది కాస్ట్. 1000 వచ్చి 1200 ఉంటుంది. డీప్ క్లీనింగ్ ఆయిల్ తర్వాత మనము ఏది వాడాలి అంటే విటమిన్ సి సీరం. విటమిన్ సి సీరం 1, 2, 3 డ్రాప్స్ వేసుకున్నాను నేను. విటమిన్ సి తర్వాత మనకి బ్రైటనింగ్ ట్రీట్మెంట్. ప్రతి ప్రొడక్ట్ చాలా లిటిల్ బిట్‌లో తీసుకోవాలి. ఫస్ట్ ఇది వాడేటప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళకి నాది యాక్చువల్‌గా ఆయిల్ స్కిన్. ఇది విటమిన్ సి ఏందంటే నీట్‌గా చేస్తాంటది. మనకి నిమ్మపండు కలర్ అంటే బ్లాక్‌గా ఉన్నాను, లేదంటే నీట్‌గా ఉండాలి ఫేస్ అనుకున్న వ్యక్తులు సి విటమిన్ ప్రతి ఒక్కరు వాడొచ్చు. ఇది మొటిమలు లేని వాళ్ళు వాడాలి. ఇది వాడినప్పుడు కలర్‌కొస్తా అంటాము. కొంచెం బ్రైట్‌గా ఉంటాంటది. అండ్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ ఏందంటే మొటిమలకి బాగా ఉపయోగపడతది. అండ్ ప్రతి స్కిన్ వాళ్ళకి గూడా వాడుకోవచ్చు. బ్రైటనింగ్ నాది ఆయిల్ స్కిన్. యాక్చువల్‌గా నాది ఫేస్‌లో ఇక్కడ బాగా ఆయిల్ వచ్చేది. ఇక్కడ ఈ 3 ప్లేస్‌లో బాగా వచ్చేది. అండ్ ముక్కు మీద గూడా బాగా ఆయిల్ పేరుకునేది. బ్రైటనింగ్ వాడకముందు. బ్రైటనింగ్ స్టార్ట్ చేశాను. బ్రైటనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, కొంచెం తీసుకోంగానే ఎంత కంది గింజ లేదంటే బఠానీ గింజ అంత తీసుకోగానే ఇంకా ఆయిలు ఫేస్ బాగా అయ్యేది. ఇదేంది పడట్లేదనేసి అనుకున్నా. కానీ కంటిన్యూ వాడాను. నాకు కొంత అవగాహన ఉంది. బ్యూటీ ప్రొడక్ట్ మీది ఇలా వాడితే ఏం కాదు అనే అవగాహన ఉంది కాబట్టి నేను కంటిన్యూ వాడాను. వాడిన తర్వాత వాడుతుంటే ఇప్పుడు బాగా ఆయిల్ స్కిన్ అసలు లేదు. ఇప్పుడు ఫేస్ అంతా డ్రైగా ఉంటది. డ్రై స్కిన్ లాగా అయిపోయింది. చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు 4 ½ ఇయర్స్ అండ్ మేము బిజినెస్‌లోకొచ్చిన తర్వాత 6 నెలల తర్వాత నేను బ్యూటీ ప్రొడక్ట్ వాడటం స్టార్ట్ చేశాను. అప్పటినుంచి ఇప్పటి వరకు కంటిన్యూ‌గా ఫేస్‌కి సబ్బు వాడకూడదు యాక్చువల్‌గా. డీప్ క్లీన్జింగ్ ఆయిలే. ఎక్కడైనా వెళ్ళినప్పుడు డీప్ క్లీన్జింగ్ ఆయిల్ ప్రతి చోట మనం ఫంక్షన్‌లకో, అక్కడో ఇక్కడో ఊరికి వెళ్ళినప్పుడు 1 డేకి క్యారీ చేయం గదా! అప్పుడు ఊరికేనే ఫేస్ కడుక్కొనే వచ్చేస్తాం. అంతే తప్ప సోపు వాడను. ఇప్పుడు 5 ½ ఇయర్స్ ఫేస్‌కి సోపు వాడకుండా ఉండి డీప్ క్లీన్జింగ్ ఆయిలే వాడతాను. ఈ బ్రైటనింగ్ వాడటం వల్ల ఆయిల్ స్కిన్ గూడా క్లియర్ అయిపోతా ఉంటది. వాడటం వాడ వ రెగ్యులర్‌గా వాడతా ఉంటే. అండ్ స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కువ మసాజ్ ఈ ఆయిల్ అంతా లోపల స్కిన్‌లో ఎగ్గేదాకా ఇలా మసాజ్ లాగా చేసేది.
ఇప్పుడు అవసరం లేదు. అంత అవసరం లేదు. మసాజ్ చేసేయాల్సినంత అవసరం లేదు. అండ్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ తర్వాత యూత్ ఎలెక్సర్. యూత్ ఎలెక్సర్ పేరులోనే ఉంది. ఇక్కడ మనకి చాలా మందికి ఆహ్, ఇక్కడ వ్రింకిల్స్ మనం ఏజ్ మీద పడతా ఉంటే ఇక్కడ వ్రింకిల్స్ అంటే గీతలు ఇట్లా ముడత పడిపోతా ఉంటది స్కిన్. అండ్ కొంతమందికి నవ్వినప్పుడు ఇగో ఇక్కడ వస్తా ఉంటాయి. అది ఇప్పుడు ఏం కాదు ఏజ్‌లో ఉన్నప్పుడు. కొంచెం ఏజ్ మీద పడుతుంటే ఇక్కడ వస్తా ఉంటాయి. కొంతమందికి ఈ ప్లేస్‌లో వస్తా ఉంటది. కాబట్టి మనకు ఈ యూత్ ఎలెక్సర్ అనేది వాడటం వల్ల రెగ్యులర్‌గా మనం వాడటం వల్ల ఈ ఏజ్ అనేది బయటికి రాకుండా ఉంటది ఒకటి. రెండోదేంటంటే మనం ఎంత ఏజ్ ఉన్నా గూడా ఏజ్ చిన్న ఏజ్ లాగా కనిపిస్తా ఉంటాం. రెండో పాయింట్ ఏందంటే ఈ వ్రింకిల్స్ రాకుండా ఉంటా ఉంటాయి. ఇవన్నీ ట్రీట్మెంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి 80-90 రోజులు టైం పట్టుద్ది. ఒక్కొక్క స్కిన్‌కి ఒక్కొక్క టైం పడతది. కొంతమందికి తొందరగా కవర్ అయిపోతుంటాయి. కొంతమందికి లేట్ అవుతుంటాయి. కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. మనకు 90 డేస్ ప్రోగ్రామ్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. ఏం వాడాను ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఆ తర్వాత విటమిన్ సి సిరము, అండ్ ఆ తర్వాత బ్రైటనింగ్, ఆ తర్వాత యూత్ ఎలెక్సర్ వాడుతున్నా. స్టెప్ 4 యూత్ ఎలెక్సర్ వాడుతున్నా. ఓకే. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము సన్ స్క్రీన్ లోషన్ వాడుతా ఉంటాం. నేను అన్నీ మన ఈ స్కిన్ ఫార్ములా 9లోనే వాడుతున్నా. మీరు అష్యూర్‌లో గూడా ఉంటాయి. అష్యూర్‌లో గూడా వాడొచ్చు. వాడేవాళ్ళు అష్యూర్‌లో వాడొచ్చు. లేదంటే స్కిన్ ఫార్ములా 9లో గూడా వాడొచ్చు. దీని కాస్ట్ చెప్పట్లేదు నేను. కాస్టు మనందరిలం లీడర్‌లమే కాబట్టి. ఇంకొకటేందంటే నేను ఎప్పుడు నేను గాని, మూర్తి సార్ గాని రేట్లు చూడలేదు. బిజినెస్‌లో ఈరోజు గాదు. ఏం రాని రోజే. ఇప్పుడు మీకు అనిపించొచ్చు. మీరిప్పుడు రేట్లెందుకు చూస్తారు మేడం? మీకు 5,00,000 వస్తుంది గదా! మీరు రేట్లు చూడాల్సిన అవసరం లేదనేసి మీకు అనిపించొచ్చు. ఈరోజే కాదు. మేము బిజినెస్‌లో జాయిన్ అయిన రోజు నుంచి గూడా మేమెప్పుడు రేట్లు చూడలేదు. మేము బిజినెస్‌ని చూసాము. నాకు ఏది ప్రొడక్ట్ అవసరమో అది చూసాము. తెచ్చుకున్నాము, వాడుకున్నాం తప్ప ఇప్పటికి కొంతమంది రేట్లు అడుగుతా ఉంటారు. కొంతమంది కొత్త వాళ్ళు. అడిగినప్పుడు రేట్లు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటా ఉంటది. రేట్లు చూడం మేమెప్పుడు. సమ్మర్ కాబట్టి ఇది మనము సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి. మనం సమ్మర్ బయటికెళ్తా ఉంటాం గదా! ఇప్పుడు ఆ కిరణాలనేది స్కిన్ లోపలికి పోకుండా మనకి ఇది ఒక లేయర్ లాగా మనకి ఒక 8 అవర్స్ మనల్ని కాపాడుతా ఉంటది. ఇది సన్ స్క్రీన్ మన స్కిన్ ఫార్ములాది. మామూలుగా అయితే ఇంకా ఇది 53 ప్లస్‌లన్నమాట. 50 ప్లస్ అన్నమాట. కాబట్టి ఇది 6-8 అవర్స్ ఉంటాయి. మామూలుగా మనకు ఇంకా 50 ప్లస్ అంటే ఒక 2-3 అవర్స్ కాపాడుతదన్నమాట బయటికెళ్ళినప్పుడు. ఒకవేళ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఇది వాడుతున్నాం. లేదంటే అవసరం లేదు. అండ్ ఫౌండేషన్ క్రీమ్. ఇది ఫౌండేషన్ మనకు మేకప్ ఏసుకోవాలనుకున్న వ్యక్తులు యూజ్ చేయొచ్చు. లేదు అంటే అవసరం లేదు. కనిపిస్తుందనుకుంటున్నా మీకు. ఫౌండేషన్. దీనికి ముందు మనకు ప్రైమ్ అనేది ఒక క్రీమ్ ఉంటది. అది యూజ్ చేస్తే ఇంకా ఈ పోర్స్, స్పేస్ అంతా నున్నగా అసలు చాలా బావుంటది. చూసారా స్ప్రెడ్ ఎలా అవుతుందో? యాక్చువల్‌గా బ్లెండర్ ఉంది. ఈ బ్లెండర్‌తోనే అద్దాలి. మనం అంత మేకప్ హెవీగా ఏసుకోం కాబట్టి, మనము పల్లెటూరు టైప్‌గా అంటే మనం పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళం కొంచెం హెవీగా కనిపించొద్దు.
సింపుల్‌గానే మనం ఇంతకు ముందులాగానే ఉండాలి అని అనుకుంటాం కాబట్టి, మనము ఇలా యాక్చువల్‌గా బ్లెండర్‌తోనే ఏసుకోవాలి. ఆ తర్వాత లూజ్ పౌడర్, మేకప్ పౌడర్, లూజ్ పౌడర్ ఒకటి, లేదంటే మేకప్ పౌడరు ఈ 2 కాంపాక్ట్ పౌడర్ అయినా, లూజ్ పౌడర్ అయినా ఏసుకోవచ్చు. నేను స్టార్టింగ్ నుంచి వైట్ పౌడరే తీసుకుంటా. మామూలుగా మనకు క్రీమ్ కలరు లేదంటే బిస్కెట్ కలర్ ఉంటాయి గదా! మేకప్ పౌడర్స్. అలా కాకుండా నేను రెగ్యులర్‌గా అయితే వైట్ పౌడర్ తీసుకుంటా. వైట్. మనకి స్టార్టింగ్ నుంచి ఇదే కదా! బాగా ఇష్టం ఉంటది గాబట్టి, వైట్ పౌడరే వాడినాం గాబట్టి, అదే వాడాలనుకోని నేను అదే వాడుతున్నా. మీరు వైట్ పౌడర్ గాకపోయినా మీకు బిస్కెట్ కలర్‌ది ఉంటది. అది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది లూజ్ పౌడర్ ఏంటంటే, ఏసుకోగానే మెరుపులు, మెరుపులు కనబడతా ఉంటది. మనకు అది కనపడదు. మెరుపు కనపడదు. అంత హెవీగా గూడా కనపడదు. కానీ, మనము ఎండకెళ్ళినప్పుడు బాగా షైనింగ్ ఇస్తా ఉంటది స్కిన్. ఇలా లూజ్ పౌడర్ గానీ, లేదంటే మీకు మన కాంపాక్ట్ పౌడర్ గానీ యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్‌లో మిస్ట్. ఇదేంటంటే మన మేకపు మన ఫేసు గ్లోగా కనపడడం కోసం లాస్ట్‌లో ఇది మిస్ట్. అన్ని స్కిన్ ఫార్ములానైనయి. హ్మ్. ఇది చివరికొచ్చేసింది. పడట్లేదింకా. అయిపోవడానికొచ్చేసింది. మళ్ళీ పెట్టాలి. ఆఫర్స్ ఉన్నాయి గదా! ఇలా. దూరంలో ఉండి ఇలా అంటే స్ప్రే అనేది ఇలా బాగా ఫేస్ అంతా పడతాంటది. మళ్ళీ మేకప్ ఖరాబ్ గాకుండా ఉండాలి గదా! ఇట్లా దూరం నుండి కొట్టాలి. మీకు కనిపిస్తుందనుకుంటున్నా నేనైతే. చేశాను. మిస్ట్ చేసుకున్నా. అండ్ ఇంకా మనకున్న ప్రొడక్ట్స్ ఏంటి? ఫేస్‌కి సంబంధించిన ప్రతీది ఉంది. కాజల్. బిజినెస్ కావట్లేదు, రావట్లేదు. ప్రొడక్ట్ ఎవరు తీసుకోవట్లేదు. ఫస్ట్ మనం వాడాలి. కాజల్ అయిపోయిన తర్వాత మస్కారా. అందంగా కనపడాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ అందంగా రెడీ కావడానికి నేను వాడను అలాంటి. నేను గూడా రూ. 5 ఫెయిర్ అండ్ లవ్లీ స్టార్టింగ్‌లో వాడలేదు. ఇష్టం ఉండకపోయేది. ఇది మస్కారా. కనురెప్పలకు మాత్రమే పెట్టుకోవాలి. ఇది ఇట్లా పెట్టడం వల్ల బొమ్మ కళ్ళుంటాయి గదా! స్టిఫ్‌గా అలానే ఉంటాంటాయి. కళ్ళకి ఎంతో అందం వస్తా ఉంటది. మన సెల్ఫ్ ఇమేజ్ గూడా చాలా బావుంటదంట సెల్ఫ్ ఇమేజ్. ఒకరోజు అందంగా తయారైనామనుకో ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు చీర బావుంది, డ్రెస్ బావుంది, అందంగా తయారైనాం. అద్దం ముందు నుంచి రావాలనిపించదు. ఈ ఫేస్ ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ వెళ్లి చూసుకుంటా ఉంటాం. అంటే సెల్ఫ్ ఇమేజ్ అనేది బావుంటాంటది. ఇది మస్కారా అండ్ ఐలైనర్ ఉంటది. ఐలైనర్ ఇదేంటిదంటే మనకి ఈ కనురెప్ప ఉంటది గదా! ఇలా లైన్ ఇలా ఇది నాదయిపోవడానికొచ్చేసింది. కనిపిస్తుందో లేదో మీకు. నాకైతే కనిపియే కనిపిస్తుందేమో అనుకుంటున్నా నేను. ఇది కూడా అనిపిస్తది. ఇంతసేపు మనం ఈ ప్రొడక్ట్ ఇంత టైం పడతది. ఇది వాడడం ఇంత టైం పెట్టి వాడాలా?
ఈ హరీబరీగా మనం వెళ్తా ఉంటాం గదా! ఇంత టైం ఉంటదా అనేసి అనుకుంటాం. బట్ ఉంటుంది. అలాంటి ఎన్నో 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంటలు మనం సెల్ ఫోన్‌లో గడుపుతా ఉంటాం. ఇలా ఇది అయిపోవడానికొచ్చింది. ఆరిపోయింది యాక్చువల్‌గా. సమ్మర్ గాబట్టి. కనిపించిందనుకుంటున్నా. ఆ తర్వాత మనకి లిప్‌స్టిక్. మనకి 5-10 నిమిషాలు పట్టుద్ది. ఇది రెడీ కావడానికి. అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. అండ్ ఫేస్ క్లియర్ రెడీ అయిపోయాను. అండ్ తర్వాత నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ అనేది మన బిజినెస్‌లో గూడా ఉంది. నేను నిన్ననే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది నచ్చలేదు నాకు. ఈ కలర్ నచ్చలే. బోర్ కొట్టింది. 1 డే, 2 డే తర్వాత. అప్పుడు నెయిల్ రిమూవర్ ఉంది. చాలా మ్యాజిక్ చేస్తది. ఇది ఉంది గదా! నెయిల్ రిమూవర్. ఏం కనిపించదు. ఒక డస్టర్ ఉంటది. వాటర్ ఉంటుంది. ఏలుంది గదా! ఇప్పుడు చూడండి ఏం చేస్తదో. నెయిల్ పాలిష్ ఉష్ అయిపోయింది అది. ఇప్పుడు నచ్చలేదు మనకి. ఏం చేస్తాం? మళ్ళీ వేరేది పెట్టేస్తాం. అంటే చూసారా? నెయిల్ పాలిష్ ఉంది. నెయిల్ రిమూవర్ గూడా ఉంది. ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర ఉంటా ఉంటది. ప్రతి ప్రొడక్ట్ ఉంటా ఉంటది. మనం ఇక్కడ వాడం రేట్ ఎక్కువ. లేదంటే ఇది ఎలా వాడాలో తెలియదు అనేసి మనము అది యాక్చువల్ మనము డిస్ట్రిబ్యూటర్‌లమే వాడట్లేదు. మనము కస్టమర్‌కి ఏం చెప్తాము? అప్పుడు అప్‌లైన్ అడుగుతా ఉంటాం. అప్‌లైన్ అందుబాటులో ఉండకపోవచ్చు, ఫోన్ ఎత్తకపోవచ్చు. ప్రాస్పెక్ట్ అక్కడే ఉండిపోతారా? వీళ్ళకే తెలియదు గదా! అనేసి వాళ్ళు ఏ అవసరమా అనేసి ఎళ్ళిపోతాను. చూసారా? మళ్ళీ నెయిల్ రిమూవర్ చేశాను. నెయిల్స్‌ని మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టేసుకున్నా. ఇప్పుడు చెప్పండి బిజినెస్ అవుతదా? అవ్వదా? ఇవి రెగ్యులర్‌గా వాడతామా? వాడమా? ఇవి వాడినప్పుడు అయిపోతాయా? అయిపోవా? మనం మామూలుగా రెగ్యులర్‌గా ఏం వాడతామంటే అదే బట్టలు ఉతికేది, బోళ్ళు తోమేది అండ్ ఏదో సప్లిమెంట్ హెల్త్ ఛాలెంజ్ ఉంది కాబట్టి సప్లిమెంట్, ఈ ఇల్లు తుడుచుకునేది, టాయిలెట్ క్లీనర్, సర్ఫ్ అండ్ సబ్బులు, షాంపూస్, పేస్టులు ఇవి మాత్రమే వాడతా ఉంటాం. ఇవి ఒక్కొక్కటి 1000కి పైన ఉంటాంటాయి. మనకి 3 తీసుకున్నామంటే 100 పీవీ అయిపోతది. 2, 3 తీసుకున్నామంటే బ్రైటనింగ్ ట్రీట్‌మెంట్ 2200 అదొక్కటిని డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తీసుకుంటే అవి రెండిటికే అసలు 100 పీవీ దాటిపోతది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కన్‌ఫ్యూజన్ మీకు. ఇవన్నీ నేను వాడగలనా? ఇప్పుడు మేమందరం జెంట్స్ ఉన్నాము గదా! జెంట్స్ గూడా వాడగలుగుతాం. ఇవన్నీ వాడలేం గదా! లేదంటే నాకంత సమయం లేదు. నేనంత కాస్ట్ పెట్టి మీరంటే వాడుతున్నారు. నేను వాడలేను అని అనుకున్న వ్యక్తులకి ఓన్లీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటి వాడొచ్చు. రెగ్యులర్‌గా అసలు యాక్చువల్‌గా మనము డీప్ క్లెన్జింగ్ మన ఫేస్ వాష్ వాడాలి తప్ప సోప్ వాడకూడదు. డీప్ క్లెన్జింగ్ అయిన తర్వాత విటమిన్ సి సిరమ్ మొటిమలు ఉన్న వాళ్ళు వాడకూడదు. అండ్ బ్రైటనింగ్ ఈ 3 వాడితే సరిపోతది. ఒకవేళ నేను అన్ని వాడలేను, అంత టైం నేను పెట్టలేను. నేను సెల్ ఫోన్‌లో అంత టైం పెట్టగలుగుతా గానీ, నేను నా ఫేస్‌కి సంబంధించిన టైం నేను పెట్టలేను అనేసి అనుకున్న వ్యక్తులైతే హ్యాపీగా ఇవి వాడొచ్చు. ఓకేనా? ఇది, ఇది వాడిన తర్వాత మీకు ఒకవేళ ఈ పౌడర్ ఇది గాని ఏదో ఒకటి వాడొచ్చు. లూజ్ పౌడర్ గాని అండ్ కాంపాక్ట్ పౌడర్ గాని వాడొచ్చు. ఇలా వాడటం వల్ల రెగ్యులర్‌గా వాడటం వల్ల స్కిన్ ఇలా ఉంటది. నా స్కిన్ లాగా. నా స్కిన్ లాగా ఉండాలి అంటే మీరు వాడండి. లేదు అంటే ఏం గాదు అనుకుంటే వాడకండి. వాడాలని డిసైడ్ అయ్యాలనుకుంటున్నా. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిజంగా నాకు టైం కల్పించలేదు. ఇది ఎప్పటినుంచో నేను అనుకుంటున్నా లైవ్ డెమో చేయాలనేసి. అండ్ చూడండి నెయిల్ పాలిష్ ఉంది, కాజల్ ఉంది, మస్కారా ఉంది, ఐలైనర్ ఉంది, లిప్‌స్టిక్ ఉంది. ఏం లేదు చెప్పండి మన బిజినెస్‌లో. ఇవన్నీ వాడొచ్చు. ఇవన్నీ వాడితే అండ్ బ్యూటీ ప్రొడక్టులలో నేను అన్ని ప్రొడక్ట్‌లు పక్కన పెట్టేసి బ్యూటీ ప్రొడక్టే కొనుక్కున్నా పిచ్చి పిచ్చిగా. ఎందుకంటే అది వాడుతున్నా అది నాకు తెలుసు కాబట్టి. అండ్ అవి వాడటం వల్ల
ఒక మంత్ కప్పులు, టీ కప్పులు పెట్టిండు. ఇంకొక మంత్ హ్యాండ్ బ్యాగ్స్. ఈ హ్యాండ్ బ్యాగు చూసిల్లా? అసలు బ్రాండ్ నిజంగా ఎంత స్మూత్‌గా ఉంటది ఈ క్లాతు. ప్యూర్ లెదర్. ఇది చూసారా? మీకు ఇప్పుడు కనిపిస్తుందనుకుంటున్నా. మిస్టర్ ఆఫ్ మిలన్. దీని సింబల్ చూసారా? మిస్టర్ ఆఫ్ మిలన్. హ్మ్. మీకు చూపిస్తా. దీని సింబల్ కనిపిస్తుందా? ఆ! దీని సింబల్ కనిపిస్తుందా? మిస్టర్ ఆఫ్ మిలన్. దీంట్లో బ్యూటీ ప్రొడక్ట్‌లలోనే ఆఫర్ వచ్చేసింది. అండ్ ఒక మంత్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఒక మంత్ హాట్ బాక్స్, లంచ్ బాక్స్ ఉంది. ఒక మంత్ టీ కప్పులొచ్చినాయి. ఒక మంత్ సెల్లో, సెల్లో టీ కప్పులే ట్రాన్స్‌పరెంట్ గాజు. గాజు కప్పులు అవి ఎంత లవ్ చేస్తున్నానో అంత ఒక్కొక్క వస్తువు. మా పనామెని ఇస్తే తోముతుంటే పగిలిపోతాయని నేనే తోముకుంటున్నా అందులో టీ తాగితే. అంటే అంత లవ్ చేస్తా ఉంటా. అండ్ ఈ మంత్ అయితే వాటర్ బాటిల్స్ ఒకటి ఇది 750ది ఉంది. ఒకటి 800 అదే ఉంది. 500 అనుకుంటా. 2 బాటిల్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి గూడా ఉంది. గాజు గ్లాసులున్నాయి. 6 అనుకుంటా. అవి ఉంది. కాబట్టి ప్రతి నెల ఒక ఆఫర్. ఇంకా ఎవ్రీ మంత్ ఆఫర్ ఇస్తుంది కంపెనీ. 100 పీవీలోనే ఇస్తుంది చూసారా? ఎక్కువ తీసుకుంటే ఆఫర్ ఇస్తా ఉంటది. అంటే 100 పీవీకి మించి ఇస్తేనే తీసుకుంటా ఉంటది. ఆఫర్ ఇస్తా ఉంటారు. కానీ ఇప్పుడు మన కంపెనీ అయితే 100 పీవీకే. నువ్వు 30-100 అంటే 100 పీవీ దాటిపోతది. ఇంకా 2, 3 పీవీలు దాటిపోతాయి తప్ప తక్కువకైతే ఉండవు. ఆఫర్ నిజంగా ఎప్పుడు లవ్ చేయాలి ప్రొడక్ట్‌లని. ఇది వాడటం తెలియదనో, లేదంటే కాస్ట్ ఎక్కువ అని. మీకు కాస్ట్ ఎక్కువ అనిపించిందనుకో, మనందరం లీడర్‌లమే. ప్రతి ఒక్కరం 100 పీవీ చేస్తాండం. 100 పీవీ 4 నెలలు చేస్తున్నాం కాబట్టి, ఐదో నెల ఏమైతది మనకి 2500 ప్రొడక్ట్ వోచర్ వస్తది. ఆ వోచర్ మీద మీకు రేట్ ఎక్కువ అనిపించినప్పుడు, బ్రైటనింగ్ తీసుకోండి 2200 ఉంటది. ఇప్పుడు ఇది ఆఫర్‌లో తీసుకున్నామనుకో, దీనికి కాస్ట్ అనిపిస్తదా మనకి? అనిపించదు. వాడాలనుకున్నప్పుడు ఆఫర్‌లో వేరే తీసుకోకుండా మీరు ఈ బ్యూటీ ప్రొడక్ట్‌లు వాడండి. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ నేను వాడను, ఇవి వాడను. వాడను అనుకున్న వాళ్ళు సోప్ గూడా వాడకూడదు. నేనేది నేను ఇట్లా కొంతమంది అంటారు సిల్లీగా మాట్లాడుతా అంటారు. నేను ఏది వాడను. గ్రేట్ అనుకుంటా అంటారు. అది అలా వాడని వాళ్ళ సోప్ గూడా వాడొద్దు. అద్దం ముందుకే వెళ్ళకూడదు మరి. కాబట్టి ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలనిపిస్తది. అందరూ వాడుకొని హ్యాపీగా స్కిన్ను వస్తుందా సార్ ఆఫర్? ఓకే. నో ప్రాబ్లమ్. మీ అందరికి తెలుసు ఆఫరుంది. ఒకవేళ లేదు అనుకున్న వ్యక్తులు వాళ్ళ అప్లైన్‌ని అడిగితే చూపిస్తారు. వీడియో గూడా ఉంది. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నిన్న జూమ్‌లో కిషన్ సార్, కేకే గౌడ్ సార్ పెట్టాడు మెసేజ్. పెట్టినప్పుడు చూసాను నేను. అనుకున్నా. ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇది ఇవ్వాలి అనేసి. బట్ పాసిబుల్ కాలేదు. అందరంత అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఎందుకో ఇచ్చిల్లు. ఇచ్చినప్పుడు నేను యుటిలైజ్ చేసుకుందాం అనుకున్నా. మీ అందరి ముందు రావాలనుకున్నా వచ్చేసాను. థాంక్ యూ సో మచ్. మీ అందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ కేకే గౌడ్ సార్ మెసేజ్ పెట్టిండు. థాంక్ యూ. నాది అనే బాధ్యతతోని మెసేజ్ చేశారు గ్రూప్‌లో, 5 AM జూమ్‌లో. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదే విధంగా మూర్తి సార్ కవిత మీరిస్తారా అని అనగానే ఇచ్చేస్తా నేను అనేసి అన్నాను. థాంక్ యూ సో మచ్ మూర్తి సార్. మీ అందరికీ పేరు పేరున థాంక్ యూ సో మచ్. అండ్ నా డ్రీము ఈ ఇల్లు డ్రీమ్ హౌస్ గాదు. ఉండడం కోసమే. డ్రీమ్ హౌస్ అనేది 5,00,00,000తోని కట్టుకోవాలనేది నా డ్రీము. ఖచ్చితంగా కట్టాలి. కడతాము. ఇన్ని చేసిన మేము అది చేయలేమా? ఖచ్చితంగా చేస్తాం. మూర్తి సారు, కవిత మేడం కలిస్తే ఏదైనా చేయగలుగుతారనేది ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా చేస్తాం. ఎవరున్నా, ఎవరు లేకపోయినా మనము మన కలల కోసం వచ్చినాం. అప్‌లైన్ కోసం రాలేదు. డౌన్‌లైన్ కోసం రాలేదు. మనము పుట్టినప్పుడు ఎవరు పుట్టలేదు. మనం పోయేటప్పుడు ఎవరు మనతో రారు. సింహం సింగిల్‌గానే వస్తది. సింగిల్‌గానే ఎళ్తది. మనందరం సింహం లాంటోళ్ళం. కాబట్టి విరుచుకపడాలి. విరుచుకునే సమయం ఇది. ఇక్కడ అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అన్న తర్వాత తెలియని చోట నిజంగా పొద్దటి నుంచి నైట్ వరకు కష్టపడుతున్నాం డబ్బులు రాని చోట. డబ్బులొస్తయి. నా కళ్ళ ముందున్న వ్యక్తికి వస్తుంది. నాకెందుకు రాదు? ఆయన చేస్తున్న పని చేయట్లేదు కాకపోతే. వాళ్ళు చేసిన పని నేను చేస్తే నాకు రిజల్ట్ వస్తది అని అనుకున్న వ్యక్తులు కష్టపడి సక్సెస్ అవుతున్నారు.
రేపు గాకపోతే సంవత్సరం పడతది. ఇది నెట్‌వర్క్ గదా! ఎవరు రావట్లేదు గదా! ఎవరు వినట్లేదు గదా! వాళ్ళకేదో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా నక్కతోక దొక్కిళ్ళు. వాళ్ళకు ముట్టుకోంగానే మంచి టీమొచ్చింది. మంచి పిల్లలెప్పుడు పుట్టరు. మనం వాళ్ళను తయారు చెయ్యాలి. మంచి పిల్లల్లాగా తయారు చేయాలి. మంచి పిల్లలనేవి ఏమి ఉండదు. మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి టీము ఎక్కడ ఉండదు. వాళ్ళని తయారు చేసుకోవాలి. అందరికీ వంకర బుద్ధులే ఉంటాంటాయి. ఎందుకు అంటే మనం పెరిగిన వాతావరణం ఆ ప్రభావం చూపిస్తా ఉంటది. ఇదొక కొత్త బిజినెస్ మన తాత చేయలేదు, మన తండ్రి చేయలేదు. మనం కొత్తగా చేస్తున్నాం గాబట్టి కొంచెం తేడాగానే ఉంటాం అందరం. కోతి జాతి నుంచి వచ్చినోళ్ళం గదా! ఉంటది. అట్లానే ఉంటది. కానీ మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం ఫస్ట్ వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనేసి కాదు. ఫస్ట్ నేను మారాలి. నేను మారితేనే ఎదుటి వ్యక్తిని మార్చే విధంగా తయారు చేయగలుగుతా. గాంధీ తాత దగ్గర ఒక అమ్మ వాళ్ళ బాబుని తీసుకొని పోయిందంట. షుగర్ బుక్కుతున్నాడు, బాగా బుక్కుతున్నాడు. వద్దని చెప్తే ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు. సంబరంగా చెప్పినా, సంతోషంగా చెప్పినా, బాధతో చెప్పినా, ఏడ్చుకుంటూ చెప్పినా, కోపంతో చెప్పినా, కొట్టి చెప్పినా వాడసలు వినట్లేదు, మానట్లేదు అనేసి అమ్మ కొడుకుని గాంధీ తాత దగ్గరికి తీసుకెళ్తే ఆగండి నేనొక వారం తర్వాత రాపోండి అని చెప్పిండంట. మళ్ళీ వారం తర్వాత ఈ అమ్మ తీసుకెళ్ళింది ఆ కొడుకుని గాంధీ తాత దగ్గరికి. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు "అరేయ్! నువ్వు బుక్ తినొద్దురా! అది మంచిది కాదురా! ఆరోగ్యానికి హానికరంరా" అనేసి అప్పుడు గాంధీ గారు చెప్పారు అమ్మతో, ఆ బాబుతో. ఇదే మాట ఈ ఒక్క చిన్న మాట "నువ్వు ఇంకేదో చేస్తావేమో" అనేసి అనుకున్నాను గాంధీ గారు. "మీరు గింత చిన్న మాట ఆ రోజే చెప్పొచ్చు గదా! ఇప్పటిదాకా ఎందుకు సాగదీశిల్లు" అనేసంటే నాకు షుగర్ బుక్కే అలవాటు ఉంది గదా! మరి నేను వాడికి చెప్పాలి అంటే ఫస్ట్ నేను మానాలి గదా! అనేసి అన్నాడంట. అంటే మన అంతరాత్మ, అంతఃకరణ శుద్ధి అంటారు గదా! అది ఎవరికీ కనిపించదు. నీకు మాత్రమే కనిపిస్తది. కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ, ఇక్కడ ఖచ్చితంగా కరెక్ట్. ఇక్కడ కరెక్ట్‌గానే ఉంటది. ఇక్కడ కరెక్ట్ ఉంటే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కరెక్ట్‌గుంటది. కాబట్టి సీరియస్‌గా తీసుకొని విరుచుకపడండి. పోతే పోయేదేముంది? మహా అయితే 5 సంవత్సరాలు పిచ్చి పట్టినట్టు వర్క్ చేసాం. పిచ్చి పట్టినట్టు వర్క్ చేసిన వాళ్ళే రిచ్ అవుతున్నారు ఇక్కడ. అందరూ సునాయాసనంగా రాలేదు. సునాయాసనంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ పడిపోయారు. అలా అని కష్టపడుకుంటా వచ్చిన వాళ్ళకి గూడా మళ్ళీ పడిపోతుంటా ఉంటారు. మళ్ళీ లేస్తా ఉంటారు. అలా లేచిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. మీరందరూ మంచి సక్సెస్ తీసుకుంటూ చాలా మందికి నిజంగా ఎగ్జాంపుల్‌గా ఉండాలి మనం. ఒకరి మన గురించి ఏలెత్తి చూపించబోయేటట్టుగా ఉండకూడదు. మన గురించి ఆదర్శంగా తీసుకునేటట్టుగా ఉండాలి. నిజంగా నాకు ఆ భగవంతుని దయ వల్ల మా పేరెంట్స్ ఇచ్చిన లైఫ్‌కి అండ్ నా భర్త, నేను కన్న పిల్లలు అండ్ నా తోడబుట్టిన అన్నలకి నిజంగా ఎప్పుడూ థాంక్స్ చెప్పుకోవాలి. వీళ్ళ ద్వారా నా లైఫ్ అయితే నేననుకున్నట్టుగా నడుస్తుంది. నేను ఏదైతే ఊహించుకున్నానో, నేనేదైతే గీసుకున్నానో నా బ్రెయిన్‌లో అదే జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. వీళ్ళకెప్పుడు రుణపడి ఉంటా. థాంక్ యూ సో మచ్. భగవంతునికి, నా పేరెంట్స్‌కి, నా బ్రదర్స్‌కి, నా ఇద్దరు బ్రదర్స్‌కి అండ్ నా హస్బెండ్‌కి, నా పిల్లలకి, నా టీమ్